దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. యెహోవా నా మొర్రను ఆలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనము. ఈ వచనము ఇర్మియా చేసిన ప్రార్థన. ఇశ్రాయేలు యోధా ప్రజల వలన అనేక రకాలైన బాధలను, హింసలను, అవమానములను అనుభవించిన ఇతడు దేవుని సన్నిధిని ఆశ్రయిస్తున్నాడు. అనేక రకాలైన సమస్యల నుంచి ఈరోజు ఈ వాక్యమును ఆలకిస్తుంటే, ప్రియ సోదరుడా, నీ కొరకు ఈ వచనము. నీకు కలిగే ప్రతి విధమైన బాధల నుంచి, శ్రమల నుంచి నిన్ను ఆదుకునేవాడు దేవుడే. నీ ప్రతి విధమైన నొప్పిని, ఆవేదనను దేవునికి నివేదించగలిగితే తప్పకుండా దేవుడు నీకు సహాయపడతాడు. మనుషులను ఆశ్రయించుట కంటే దేవునిని ఆశ్రయించుట మేలుకరం. ఆయన న్యాయము చేసే దేవుడై ఉన్నాడు కనుక నీ పక్షముగా నిలబెడతాడు. ఎంతోమంది బలవంతులు సైతము మనుషులతో పోరాడి గెలవలేక దేవుని సహాయమును కోరిన సందర్భాలు బైబిలులో కోకొల్లలు. 2 దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయములో యెహోషాపాతు అనే రాజు దేవుని సన్నిధిని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన ఎలా చేస్తున్నాడో 12వ వచనములో చదువుతున్నాను. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. తరువాత దేవుడు ఈ రాజు యొక్క ప్రార్థన ఆలకించి వారు యుద్ధము చేయకుండానే వారి పక్షముగా వారి మీదకొచ్చే వారిని దేవుడు హతము చేశాడు. ఈ రోజున నీవు దేవునిని సంప్రదించగలిగితే అనేక రకాలైన సహకారము, సమయోచితమైనటువంటి జ్ఞానము దేవుడు నీకిచ్చి నిన్ను ఆదుకుంటాడు. మనుషులు పెట్టే ప్రతి బాధను దేవునికి విన్నవించండి. దేవుడు న్యాయము తీరుస్తాడు. దేవుడు నీకు తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, స్తోత్రాలు. ఈ ఉదయకాలమున నీ మాటలను ఆలకించి మా జీవితములలో స్వాంతన పొందగోరుచున్నాం. మమ్ములను ధైర్యపరిచి మా ఈ శేష జీవితమును ముందుకు కొనసాగింపచేయండి. ఎదురయ్యే ప్రతి శ్రమల నుంచి, సమస్యల నుంచి ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితులలో నీ బిడ్డలు నిన్ను ఆశ్రయిస్తున్నారు. వారి కన్నీటి మొరను ఆలకించండి. శ్రమలో వారికి తోడయ్యుండండి. దేవా, దిక్కులేని వారిని, దీనులను, దరిద్రులను, అమాయకులను, బలహీనులను మీరు కాపాడి ఆదుకొనండి తండ్రి. ఆకలి దప్పులతో ఉన్న వారికి ఆహారం అనుగ్రహించండి. నీ సేవ చేయుచున్న నీ దేన సేవకులకు నీ కృపను మెండుగా దయచేయండి. ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడలకు ఈరోజు చేయుచున్న పని పరిచర్యలలో, ప్రయాణాలలో వారికి తోడుగా ఉండండి. ప్రతి దినము నీతో ఆత్మీయమైన సహవాసము కలిగి ప్రార్థన పూర్వకముగా ఏకీభవించుటను బట్టి వారికి శుభము, క్షేమమును, ఆశీర్వాదమును కలగచేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడయ్యుండునుగాక. ఆమేన్.